Hi, Baba. Hello. Hi. Smile. Smile, please. Yes, good boy. Good smile. Dikku nuvu. Confusion lo undi ma Disney. ఓకే మా వాడు స్మైల్ ఇచ్చేసాడు. యాక్చువల్గా ఈరోజు జస్ట్ ఒక రెసిపీ వీళ్ళకు డిన్నర్లో ఇచ్చేది షేర్ చేద్దామని అనుకుంటున్నాను. ఇక్కడ వీళ్ళకి కావాల్సిన మిక్స్ ఆఫ్ వెజిటబుల్స్ ఉన్నాయి. ఇవి టైప్స్ ఆఫ్ మీట్స్ అన్నమాట. అండ్ రైస్ నేను 2 పప్పీస్కి కలిపి రైస్ జస్ట్ 1 టేబుల్ స్పూన్ తీసుకుంటాను అంతే. అంతకుమించి ఎక్కువ వాడను. ఎక్కువ పోర్షన్ వెజిటబుల్స్ ఉంటాయి, తర్వాత మీట్ ఉంటుంది, ఇంకా తర్వాత రైస్ అన్నమాట. సో ఇక్కడ నేను యూజ్ చేస్తున్న వెజిటబుల్స్ వచ్చి ఇవి పంకిన్ అండి. అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను, వేసేస్తున్నాను. సో పంకిన్ తర్వాత ఒక 3 పీసెస్ స్వీట్ పొటాటో. ఓకే, నెక్స్ట్ ఇందులోంచి ఒక 5 to 6 స్టెమ్స్ బ్రోకలీ. ఓకే, అండ్ అలాగే ఫ్యూ క్యూబ్స్ వచ్చి బీట్రూట్, ఎక్కువ పోర్షన్ క్యారెట్స్ వేస్తాను. సో యాక్చువల్గా ఇవి ఎందుకు ఇలా ఫ్రోజన్ ఉన్నాయి అంటే నాకు వర్క్ ఉంటుందండి, వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి కొంచెం టైం దొరకదు. అందుకని నేను 1 వీక్కి సరిపోయే వెజిటబుల్స్ అన్నీ ఇలా చాప్ చేసేసి జిప్లాక్ బ్యాగ్లో పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. సో నాకు ఈజీ అవుతుంది అనమాట డైలీ పోర్షనింగ్ తీసుకోవడానికి. అండ్ మీట్స్కి వచ్చేటప్పటికి మీట్స్ కూడా నేను అలానే ఒకేసారి ఒక కేజీ మీట్స్ ఆర్డర్ చేసి పెట్టేసి వాటిని కూడా ఇలా చిన్న పౌచుల్లాగా తయారు చేసి డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను సపరేట్గా. సో ఇది వచ్చి చికెన్ గిజర్డ్ అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఒక 2 గిజర్డ్స్. ఇవన్నీ ఆల్రెడీ క్లీన్ చేస్తానండి నేను. బయట నుండి రాగానే మొత్తం క్లీన్ చేసేసి వాష్ చేసి ఏదైనా అన్వాంటెడ్ స్టఫ్స్ అవన్నీ కూడా తీసేసి నేను డీప్ ఫ్రీజ్ పెడతాను. ఇది వచ్చి మటన్ హార్ట్స్ అనమాట ఈరోజు వాళ్ళకు. అండ్ ఇంకో పౌచ్ ఓపెన్ చేసి ఇది మటన్ లివర్, ఒక పీస్ చాలు ఇద్దరికి. ఓకే, అండ్ ఇది వచ్చేటప్పటికి ఏమంటారు, ఇది గిజర్డే అనుకుంటున్నా. అవును, గిజర్డ్ ఎక్కువ యాడ్ చేస్తున్నా ఈరోజు, సారీ. సో గిజర్డ్ 2 పీసెస్, హార్ట్స్ అండ్ లివర్ మాత్రం తక్కువ. అండ్ ఈ పౌచెస్ నేను అనేది పడేస్తాను. అండ్ రైస్ అండి, రైస్ ఆల్రెడీ ఒక 5 minutes ముందే సోక్ చేసి పెట్టుకుంటాను. చాలా తక్కువ క్వాంటిటీ వాడతాను అనమాట. రైస్ ఎక్కువ ఉండదు, జస్ట్ వాళ్ళకి ఫ్లేవర్ కోసం అంతే. సో రైస్ మొత్తం యాడ్ చేసేసాము. ఇంకా ఇందులోకి వాటర్ అనేది వేసేసి కుక్కర్ విజిల్స్ పెట్టేస్తాము. సో వాటర్ అనేది ఒక్కొక్కసారి ఎక్కువ అవుతుంది, ఒక్కొక్కసారి తక్కువ అవుతుంది. బట్ వాటర్ ఎక్కువైనప్పుడు నేను అది సూప్ లాగా తీసి పక్కన పెట్టి వాళ్ళకి ఎప్పుడైనా వాటర్ ఇచ్చే బదులు ఆ సూప్ ఇచ్చేస్తాను అనమాట. సో బేసిక్గా ఇందులో రైస్ అండ్ మీట్ కుక్ అయ్యడానికి కావాల్సినంత వాటర్, బేసిక్గా అన్నీ ఒక 3/4 మునిగేలాగా వేసుకుంటే చాలు. ఇంకా అంతకు మించి ఎక్కువ అవసరం లేదు. నేను ఒక 3 విజిల్స్ అయితే పెడతానండి లో ఫ్లేమ్లో. ఓకే, పెట్టేసాను. ఒక 3 విజిల్స్ రానివ్వండి. ఆ తర్వాత స్టవ్ బంద్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేద్దాం. సో ఇందాక నేను రెసిపీ స్టార్ట్ చేసామని చెప్పాను కదా, నేను ఐటమ్స్ అన్నీ ఫ్రీజ్ చేసి పెట్టుకుంటానని. ఇలా అన్నమాట, అన్నీ ముందు తెచ్చినప్పుడు ఫ్రెష్గా కట్ చేసేసి క్లీన్ చేసేసి వాటిని మనకు కావాల్సిన సర్వింగ్ సైజ్లో తీసుకొని ఇట్లా ఫ్రీజ్ చేసేస్తాను. ఇది బ్రోకలీ, బీట్రూట్, ఇది స్వీట్ పొటాటో అనమాట. అండ్ ఇది క్యారెట్. ఆల్మోస్ట్ స్టాక్ అయిపోవచ్చింది, చేసుకుంటాను. పంకిన్ అయితే ఇంకా చేయలేదు, ఎందుకంటే ఇవాళే వచ్చింది. సో అది కూడా నేను అలానే చేస్తున్నాను అనమాట. సో ఇవి మీట్స్, డిఫరెంట్ మీట్స్ అనమాట. సో మీట్స్ని కూడా నేను ఇట్లా చిన్న
బాల్స్ లాగా తయారు చేసి, అంటే ఈ పోర్షన్ ఉంటే ఈ రోజుకి సరిపోతుంది అన్నట్టు మీట్ని పోర్షనింగ్ చేసేసి ఇట్లా చిన్న చిన్న బాల్స్ అన్నీ చేసి పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. 1 వీక్ ఆర్ 2 వీక్స్కి వచ్చేలాగా నేను మ్యాక్సిమం రెడీ చేసి పెట్టుకుంటాను. 3 విజిల్స్ అయిపోయి ఇంకా ఆల్రెడీ కుక్కర్ కూల్ అయ్యే వరకు పెట్టాను. ఇప్పుడు ఓపెన్ చేయొచ్చు అనమాట. ఓపెన్ చేసి చూసుకున్నాం. అంత వేడిగా అయితే లేదు, బట్ ఆల్మోస్ట్ డన్. సో ఇది ఇలా ఉంది. వాటర్ కూడా ఉందన్నమాట. దిస్ ఈజ్ ఓకే. అంటే వీళ్ళకు లిక్విడ్ ఫుడ్ లాగా ఇవ్వడం బెటర్, ఇంత మరి ఇది కాకుండా. సో ఇది మొత్తం మ్యాష్ చేసేటప్పటికి సరిపోతుంది అనమాట. సో ఇందులోంచి నేను మీట్స్ అనేది అన్నీ సెపరేట్ చేసుకుంటాను. సో సెపరేట్ చేసి మిక్సీ జార్లో వేసుకుంటున్నా. ఒక్క రౌండ్ మిక్సీ ఇచ్చేస్తా కూల్ అయిన తర్వాత. అండ్ ఇది మిక్స్ చేస్తే ఏమవుతుందంటే ఇలా ఈ స్మెల్ అండ్ ఫ్లేవర్ అంతా మొత్తము వెజిటబుల్స్కి అన్నిటికీ పట్టి మన వాళ్ళు ఏది లేదనుకున్నా మొత్తం తినేస్తారనమాట. అంత ఎమ్మీగా ఏది వదలకుండా తినేస్తారు. జస్ట్ ఇవి మాత్రమే ఇలానే పెట్టామనుకోండి, ఇంకా వాళ్ళు మెయిన్ తినాల్సినవి తినేసి వద్దనుకున్నా వదిలేస్తారు. సో అలా ఉండకుండా ఉండాలని, ఫుడ్కి మంచి ఫ్లేవర్ రావాలంటే ఇంకా ఇవన్నీ ఇలా తీసేసి మొత్తం కూలవనిస్తాను. సో మనం వేసిన మీట్స్ అనమాట, హార్ట్స్, కోట్ హార్ట్, మటన్ లివర్, అంతే. ఇది రైస్ ఇవన్నీ బాగా కుక్ అయిపోయాయి. ఈజీ అనమాట మొత్తం. సో ఇది కూడా చల్లగా అవ్వాలి. సో ఒక 5 minutes తర్వాత నేను ఇది ఇంకా కొంచెం వేడి ఉంది కాబట్టి వేడిలో ప్రాసెస్ చేయడం మంచిది కాదు. సో అందువల్ల కొంచెం కూల్ అవ్వనివ్వండి. అయిన తర్వాత ఒక రౌండ్ మిక్సీకి వేసేసి ఇది ఇందులోనే కలిపేస్తాను అనమాట. సో నేను మీట్స్ అన్ని మిక్సీకి పట్టేసాను. స్మూత్గా బరకగా. ఓకే ఫైన్, చల్తా. కుక్కర్ ఓపెన్ చేసేసి ఇందులోకి వేసేద్దాం. మా వాళ్ళు చూడండి వాసన చూసి రెడీగా వెయిటింగ్, ఎప్పుడెప్పుడు గిన్నె ఇచ్చేద్దా నాకు వెళ్ళిపోదామా అని ఉన్నారు. ఇంట్లో కూడా అంతే కదండి, మన వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు, ఎప్పుడెప్పుడు డిన్నర్ రెడీ చేస్తారా, ఇంకా అవ్వలేదా. వీళ్ళు కూడా అంతే, ఇవ్వడం ఆలస్యం, వాసన రావడం ఆలస్యం, వచ్చి ఇంకా ఇక్కడికి వెళ్ళారనమాట వాళ్ళ పని వాళ్ళు అయ్యేటోళ్ళు. నీకు ఏం కావాలి? నీకు డిన్నర్ కావాలి? నీకు డిన్నర్ కావాలా? ఫస్ట్ నా హ్యాండ్ స్మెల్ చూడండి, ఇస్తాను ఉండాలి అన్న. అయిపోయింది. సో రైస్ ఇదంతా కూడా కొంచెం మ్యాష్ చేసేసుకుందాం. పెద్ద డాగ్స్కి అయితే ఇలానే పెట్టేయచ్చండి, షిప్స్ కదా. సో కొంచెం స్టమక్ చిన్నది కాబట్టి ఏది ఇచ్చినా కూడా ఈజీగా డైజెస్ట్ అయ్యే విధంగా ఇస్తే చాలా బాగుంటుంది అనేది నా నమ్మకం. ఫుడ్ కలర్ చూడండి ఎంత బాగుంది. అసలు ఎప్పుడు ఆపాలి ఎప్పుడు ఆపకూడదు అనేది. అనుకోవచ్చు అందరూ పోర్షనింగ్ సైజ్ ఎక్కువ ఉండదు, బట్ ఇందులో వాటర్ ఎక్కువ ఉంటుందండి ఇచ్చే ఫుడ్ మెయిన్ కంటే. సో వాళ్ళు తినేస్తారు. చింటున్నారా?
మారం లేకుండా మా డిస్నీ గారు మాత్రం చాలా చూసి అండి. వాడు తినేటప్పుడు కూడా ఎక్కడ మీట్ ముక్కలు ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి వెతికి వెతికి తింటూ ఉంటుంది అనమాట. ఇంకా లాస్ట్లో తప్పక రైస్ వెజిటబుల్స్ కూడా తినేస్తుంది. దీంట్లో చాలాసార్లు నాకు ఎక్స్పీరియన్స్ అనమాట. అందుకే దాన్ని మస్తా కొట్టడానికి నేను ఏదో చేయాల్సి వస్తుంది. మా వాళ్ళు మాత్రం మైకు ఏమి ఇచ్చినా తినేస్తారు. 1 minute అంతే, 2 minutesలో బౌల్ ఖాళీ. అవా ఇంకా ఏముందిరా నాస్తున్నావు? దిగులు దిగులు ఏడిగులు చెప్పాను కదా, ఇది సెలెక్టివ్గా తింటుందని అక్కడక్కడ వదిలేసి ఉంటాను అనమాట. ఓకే అండి, బాయ్.